మన భారతీయ సంస్కృతి ప్రకారంగా మనకు చాలా ప్రధానమైన పండుగలు అనేకం వస్తుంటాయి. ఈసారి మనకు తెలుగు సంవత్సరాది విశ్వావసునామ సంవత్సరము, తెలుగు సంవత్సరము అందరికి కూడా మరలా ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. చిన్నారులు కూడా అందరికి కూడా శుభాకాంక్షలు. ఇక విశ్వావసునామ సంవత్సరంలో కొత్త సంవత్సరం వచ్చిందంటే ఈ ప్రధాన పండుగలో చైత్ర శుద్ధ పాఠ్యమి రోజు మనం ఈ యొక్క పండుగలు జరుపుకుంటాము. పండుగ వాతావరణంగా మనం గృహశుద్ధి, ఇక బ్రహ్మముహూర్తంలోనే స్నాన కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తుంటాము. తలంటి స్నానాలు చేస్తుంటాము. నూతన వస్త్రాలు కూడా ధరిస్తుంటాము. ఇవి విశ్వసునామ సంవత్సరంలో అందరికీ కూడా మంచి శుభాలు జరగాలని, ఏదైనా పాత జ్ఞాపకాలు కూడా నష్టాలు కానీ కష్టాలు కూడా అవన్నీ కూడా మర్చిపోవాలని, ఆనందోత్సాహాలతో కూడా ఈ యొక్క తెలుగు సంవత్సరాలు కూడా మనం జరుపుకోవాలని, హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా సనాతన ధర్మం ప్రకారం కూడా ఈ ఉగాది పండుగ కూడా జరుపుకోవాలని. ఉగాది అంటే యుగానికి ఆది లాంటి పండుగ. దీన్ని తెలుగు సంవత్సరాలు కూడా అంటుంటాము. ఈ తెలుగు సంవత్సరాలన్నా కూడా చాలా విశేషమైన పండుగ. అందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో కూడా మనం ఈ యొక్క పండుగను జరుపుకుంటుంటాము. ముఖ్యంగా ఆ రోజు తల స్నానాలు, పరిశుభ్రమైన కొత్త దుస్తులు ధరించి మనం ఈ కార్యక్రమాన్ని ఆనంద ఉత్సాహంగా జరుపుతుంటాము. కొంతమంది కూడా దేవాలయాలకి వెళ్ళి దేవతలను దర్శనం చేసుకుంటాము. ఇష్ట దేవతలు కూడా స్మరిస్తుంటాము. స్వామి మాకన్నీ అమ్మవారిని కూడా కోరుతుంటాము, అన్నీ మాకు శుభాలు జరగాలి, మా యొక్క అందరికీ జరగాలి, ప్రపంచమంతమే యావత్ ప్రపంచమే ఆనందంగా ఉండాలి అని కోరుతుంటాము. సర్వే జన సుఖినో భవంతుంటాము. మనమే కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి అని మనము స్వార్థం లేకుండా కూడా మనం కోరుకుంటాం భగవంతుడిని, ఆ పరమేశ్వరుని, ఆ జగన్మాతను. ఇక ఈ ఉగాది పండుగ కూడా మనము ఏం చేస్తుంటామంటే ప్రప్రథమంగా స్నానం ఆచరించిన వెంటనే ఈ ఉగాది పచ్చడి అంటుంటాము. షడ్రుచులు, కారము, పులుపు, ఉప్పు ఇలాంటి 6 రుచులు ఉంటాయి కదండి. ఆ రుచులతో చేసిన వేపపూత ప్రసాదాన్ని, చేదు, వగలు అన్ని రకాలు వస్తుంటాయి. ఒక్కొక్క రుచులలో ఒక ఫలితాలు ఉంటుంటాయి. ఈ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరిస్తుంటాము. అంటే వైద్యపరంగా కానీ మనం ఏదైనా సైన్స్పరంగా కూడా వైద్యపరంగా కూడా మన శరీరంలో ఉన్నాయి కూడా మనం ఎక్కువ తీపి పదార్థాలు స్వీకరిస్తాము. మిగతా రుచులు కోరుకోము. వీటి వలన కూడా మనకు శరీరంలో ఉన్న అనారోగ్యాలు కూడా తొలగిపోతాయి, మనసుకు కూడా ఆనందం కలుగుతుంది. ఈ షడ్రుచులు స్వీకరించామంటే అన్ని విధాలు కూడా మనకు మంచి నమ్మకాలు ఉంటాయి, అన్ని మనకు జయాలు కలుగుతాయి, శుభాలు కలుగుతాయి అని మనకు ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇవి కూడా మనం స్వీకరిస్తుంటాము. ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క లాభాలు ఉంటుంటాయి. 6 రుచులు కూడా మనం స్వీకరిస్తుంటాము. అది స్వీకరించి కూడా దాన్ని స్వీకరించి మనం ఆనందంగా కాలం గడుపుతాము. తరువాత దేవాలయం దర్శనం చేసుకుంటాము, భగవద్ధ్యానం చేస్తుంటాము, మన ఇష్ట దైవాలను కూడా స్మరణ చేసుకుంటుంటాము. చక్కగా ఇంటిలో రకరకాల పిండి వంటలతో కూడా బంధువులతో సహా మనము ఈ భోజన పదార్థాలు స్వామివారికి భగవంతునికి అర్పణం చేసి మనం ఈ పదార్థాలు స్వీకరిస్తుంటాము. వినోదంగా కానీ పురాణపరంగా కానీ చాలా ఆనందంతో భగవన్నామస్మరణ చేస్తుంటాము. పండుగంటే ప్రశాంతమైన వాతావరణంతో చీకుచింత లేకుండా అందరూ కూడా కలకలాడుతూ ఈ ఉగాది పండుగ కూడా మనము చేస్తుంటాము. ఉగాది పండుగ కూడా పంచాంగ శ్రవణం వింటుంటాము. తిథి ఫలితం ఏంటి, నక్షత్ర ఫలితం ఏంటి, తర్వాత వార ఫలితం ఏంటి అని మనము అన్ని కోరుకుంటున్నాము. ఒక్కొక్క దాని ఒక ఫలితం ఉంటుంది. దీనివల్ల కూడా ఆయుర్దాయము, తర్వాత అన్ని శుభాలు జరుగుతుంటాయి. కష్టాలు నష్టాలు లేకుండా మన జీవితం కూడా 3 పూలు 6 కాయలుగా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ఆనందం కలుగుతుంది. దీనివల్ల కూడా మంచి విశేషాలు తెలుస్తుంటాయి. మనకు పంచాంగ శ్రవణం వల్ల కూడా కొన్ని ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. నష్టాలేంటి, లాభాలేంటి, రాజకీయం ఏంటి, పరిస్థితి ఏంటి, దీనివల్ల అంత అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, ప్రతి విషయం తెలుసుకుంటాము. పంటలు ఎంత, బయట రైతులు కూడా అన్ని తెలుసుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపారాలు ఎలా ఉన్నాయి, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా అని ప్రతి ఒక్కరు కూడా ఈ పంచాంగ శ్రవణంలో కూడా ఇంకా చక్కటి విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళు కూడా చక్కగా పాటిస్తుంటారు. ఈ ఉగాది పండుగ కూడా చాలా విశేషత ఉంది. ఈ పండుగను కూడా అందరూ కూడా ఆచరించి అందరూ సర్వ దేవతల యొక్క ముక్కోడి దేవతల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా అందరూ ఆనంద ఉత్సాహాలతో కూడా ఈ పండుగను ఉగాది పండుగను
అందరూ కూడా జరుపుకోవాల్సిందిగా ఈ యొక్క చెప్పిన విషయాలను కూడా గమనించి అందరూ కూడా ఆచరించి ప్రశాంతం కూడా ఆనందం ప్రతి ఒక్కరిని మనసారా కోరుతున్నాము.